వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంతకుముందు తులారాశి వారికి చెప్పినటువంటి ఫలితాల మాదిరిగానే వృశ్చిక రాశి వారికి కూడా అనేక కష్టాలు, నష్టాలు, శత్రువృద్ధి కలిగేటువంటి అవకాశము జూన్ నెలలో ఉందండి. వీరికి మొదటి వారంలో కాస్త మెరుగ్గా ఉంటుంది. నూతన వస్త్రధారణ, కుటుంబ సభ్యులతో ఉల్లాసము, విహారయాత్రలకు వెళ్ళడము, పరోపకార్యచరణము అంటే ఇతరులకు అక్కడికొచ్చేటువంటి పనులు ఏవైనా సహాయం చేయడము. పరోపకారం ఇదం శరీరం అంటుంటారు. నీవు ఏం చేసినామని కాదు, ఇతరుల గురించి ఏం ఆలోచన చేసినావు, ఇతరులకు ఏదైనా మాట సహాయం కానీ, ద్రవ్య సహాయం కానీ, సేవా సహాయం కానీ, ఆలోచన సహాయం కానీ చేసినావా అని అంటుంటారు. కాబట్టి వీరు మొదటి వారంలో పరుల గురించి ఆలోచన చేసేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. వీరికి ధనవృద్ధి, ధాన్యవృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి. రెండవ వారానికి వచ్చే వరకు తేజస్సు, రాజకీయ వ్యవహారాల్లో జయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, బలం కలుగుతుంది. అభిష్ట ఫలసిద్ధి అంటే తాము అనుకున్నటువంటివి, అంటే ఉదాహరణ తనకు ఎంత అవసరమో అంత అనుకుంటే అది భగవంతుడు నెరవేరుస్తాడు. కానీ తనకు మించినటువంటి కోరికలు, తనకు మించిన కోరికలు అంటారు కదా, ఆ విశేష కోరికలు కోరకుండా ఉండి తన అవసరాలకు తగ్గ కోరికలు కోరినట్టయితే ఆ భగవదానుగ్రహం చేత సమకూరేటువంటి అవకాశం మెండుగా ఉంది వృశ్చిక రాశి వారికి. మూడవ వారానికి వీరికి వాత భయము, వాతరోగము, మనస్తాపము, నరాల బలహీనత, స్థానచలము, అనేక కష్టము, నష్టాలు కలిగేటువంటి అవకాశము వృశ్చిక రాశి వారికి ఉంది. నాలుగో వారంలో వీరికి తమ సంతానముతో విరోధం కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది. కాబట్టి కొడుకుల చేత కానీ, బిడ్డల చేత కానీ వీరికి నింద వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరు బహుజాగ్రత్తగా ఉండవలసినటువంటి జూన్ 4వ వారం. అదేవిధంగా వీరికి అకాల భోజనము అయినా ఈ 4వ వారంలో సన్మానము జరిగేటువంటి అవకాశం, అంటే ఏదైనా సభలలో సన్మానం జరగడం కానీ, లేదా మరి వీరికి ఏ విధంగానైనా సన్మానం జరిగేటువంటి అవకాశం కాస్త ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు జూన్లో లక్ష్మీ సహస్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుకున్నట్టయితే వీరికి శుభ ఫలితం మెండుగా ఉంటుంది. ఇది జూన్ నెలలో వృశ్చిక రాశి వారి శుభాశుభ ఫలితాలు. తత్సత్ ఓం. ధనస్సు, మకర, కుంభం, మీనం ఇంకా 4 ఉన్నాయి.